తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రకటించారు ఇందాక చాలా చిత్రంగా. ఉద్యోగాలకు ఏం చెప్పాడు? ఉద్యోగాలు సృష్టిస్తాను, ఎవరికైనా ఉద్యోగాలు లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తెలుసా? ఇవాళే ఇందాక రిలీజ్ చేసే ఒక్కసారిగా 410 మంది ఉద్యోగులను సైబర్ నెట్ నుంచి తొలగించేశారు. సైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళా ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళీ 200 మంది తొలగించడానికి సిద్ధపడుతున్నారు. ఫైబర్ నెట్లో మీకు ఏదైనా అవకతవకలు జరిగాయని ఉంటే ఎంక్వైరీ చేసుకుంటున్నారుగా, ఎందుకు ఉద్యోగస్తుల మీద పడతారు? ఇలా ఉద్యోగస్తులను తొలగించేసేసి నిరుద్యోగులు చేసేటటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు పీకేశారండి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? వాలంటీర్ వ్యవస్థ, దానిలో ఉన్న వాళ్ళందరినీ పీకేశారు. స్పెషల్ డాక్టర్లను తీసుకొచ్చాం మేము, వాళ్ళని కూడా తీసేశారు. వైద్య ఆరోగ్య సంస్థలో కొంతమంది ఉద్యోగులు తొలగించారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ని తొలగించేశారు. బ్రెవరేజ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న వాళ్ళు సరే లిక్కర్ విధానమే మార్చేయటం వల్ల ఆ షాపుల్లో పనిచేసే 15,000 మంది 15,000తోనూ 18,000తో చేసేవాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఇలా ఉన్న ఉద్యోగాలను పీకేసి నిరుద్యోగ సమస్యను మరింతగా పెంచడంతో పాటు నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇవాళ నెట్టబడింది. చిన్న చిన్న ఉద్యోగులు, పెద్దోళ్ళు కూడా కాదు పాపం, పిల్లలు 15,000 20,000 మొత్తం ఉద్యోగులందరినీ కూడా తొలగించేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమానికి ఇవాళ ఈ ప్రభుత్వం నోచుకుందని మనం వచ్చేస్తున్నాం. ఇదే సందర్భంగా నేను మరొకటి విషయం కూడా చెప్పాలి. మీకు ఏదైనా ప్రభుత్వం మీద మా పార్టీ మీద కోపం ఉంటే, మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు, పాపం వాళ్ళకి ఉద్యోగం కల్పించాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు. అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఉన్న ఉద్యోగులను పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనం చేస్తున్నాం. సుమారుగా మా టైంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే అక్టోబర్ 2 ఫస్ట్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 2న జయంతి సందర్భంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం. ఎప్పుడు చేయనటువంటి విధానం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళ లాసుల్లో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులేట్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లను 2,60,000 మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 6,31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలు గ్రాంట్ చేశాం. వాటి ద్వారా సుమారుగా 3.94 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 1.02 ఉద్యోగుల్ని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మా పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలను క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమంలో నిరుద్యోగ సమస్య తగ్గించేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. దమ్ముంటే ఆ పని చేయండి. మీరు 30 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు, మేము 60 లక్షలు ఇస్తామని పోటీ పడాల్సింది పోయి ఉన్నోళ్ళని పీకేసే కార్యక్రమం. వాలంటీర్లు పీకేశారు, బ్రాందీ షాపుల్లో పనిచేసే వాళ్ళని పీకేశారు. సరే, బ్రాందీ షాపుల్లో మొత్తం మీరు పాలసీని మార్చేసి ప్రైవేట్ రంగానికి ఇచ్చేశారు. ఇవాళ ఫైబర్ నెట్లో సంబంధించిన వాళ్ళ 400 మంది పీకేసి మళ్ళీ 200 మంది పెట్టేసే కార్యక్రమం ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ సాగుతూ ఉంది. విద్యుత్ ఛార్జీల పెరుగుదల మీద 27వ తారీఖున మేము నిరసన తెలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు
దగ్గరున్నటువంటి కార్యక్రమం ఏమిటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత బాదుడే బాదుడు, పీకుడే పీకుడు, బాధటం, ఛార్జీలు పెంచి బాధటం, ఉన్న ఉద్యోగాలను పీకేయటం. సంపద సృష్టి అంటే చెప్ప తీసుకొని అడుక్కునే కార్యక్రమం చేయటం తప్ప సంపద సృష్టించేటటువంటి కార్యక్రమమే చేయనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రజలు గమనించాలి. సరైన సమయంలో దానికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను.